పచ్చిపాల కుటుంబాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి కృష్ణకుమార్ రెడ్డి అన్నారు. కోవూరులోని లైబ్రరీ సెంటర్ లో పచ్చిపాల శేఖర్ రెడ్డి నూతన గ్రంథాలయ భవన ప్రారంభోత్సవంలో గ్రంథాలయ చైర్పర్సన్ దొంతు శారదతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రుల పేరిట సొంత నిధులు ఖర్చు పెట్టి నామకరణం చేసేందుకు తలపెట్టిన పచ్చిపాల కుటుంబీకులకు అభినందనీయమన్నారు. పచ్చిపాల కుటుంబాన్ని అందరూ ఆదర్శంగా తీసుకుని సమాజ సేవలో పాల్గొనాలని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరపాలని కోరారు. ఈరోజు కోవూరు చావడి వీధిలోని పచ్చిపాల శంకర్ రెడ్డి శాఖ గ్రంథాలయాన్ని నూతన హంగులు అన్ని వసతులతో మన మార్కెటింగ్ చైర్మన్ పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి గారి తండ్రి గారి పేరుతో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. దాదాపు 35 లక్షలు పెట్టి ఈ గ్రంథాలయాన్ని ఈరోజు నా చేతుల మీదుగా శారదమ్మ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయించారు. దాదాపు 38 రకాల దిన వార పక్ష మాస పత్రికలతో పాటు తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ ఇతర భాషలలో 18,631 పుస్తకాలు ఉండడం, 1477 మంది దర్వాతు సభ్యులతో రోజువారీ 120 మంది పాఠకులు రావడం విశేషం. మన కోవూరు శాఖ గ్రంథాలయం రూపురేఖలు మార్చడంలో మన జిల్లా గ్రంథాలయ చైర్పర్సన్ శ్రీమతి దొంతు శారద గారు, నా చెల్లెలు చాలా సహాయం చేశారు. ఇది చాలా కాలం నుంచి పెండింగ్ పడుతూ వచ్చింది. ఒకరోజు రాధమ్మ వచ్చి శారదమ్మకు ఫోన్ చేయండి అంటే ఒకే ఒక్క ఫోన్ కాల్తో వెంటనే స్పందించి దీనికి కావాల్సినటువంటివన్నీ కూడా సమకూర్చి మాకు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. శారదమ్మకి నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా రాధాకృష్ణారెడ్డి గారిని మనం అభినందించాలి. తల్లి గారి పేరు 10 లక్షలు కట్టి హై స్కూల్కి పెట్టించారు. ఈరోజు 5 lakhs పెట్టి గ్రంథాలయానికి తండ్రి గారి పేరు పెట్టించడం జరిగింది. రోజు సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం, ఈ కాలంలో పెంచి పెద్ద చేసిన పిల్లలే తల్లిదండ్రులను ఇళ్లలో ఉంచి బయటకు నెట్టేస్తూ ఉన్నారు. ఆ సోషల్ మీడియాలో అవి చూస్తుంటే కన్నీళ్ళు వస్తాయి. ఒక బిడ్డ కాలుతో దంతాడు తల్లిని, ఒక బిడ్డ తండ్రిని ఈడ్చుకుని బయటికి పోయి తోసేస్తాడు. ఇవన్నీ చూస్తూ ఉన్నాం. బాగా చూసుకోవాల్సినటువంటి పరిస్థితులు పోయినాయేమో అని అనిపిస్తుంది. అవి చూస్తే చాలా దారుణమైనటువంటి సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం, పత్రికల్లో వస్తూ ఉన్నాయి. చంపేస్తూ ఉన్నారు కూడా తల్లిదండ్రులను కొన్ని దగ్గరలో. 9 నెలలు 9 మాసాలు మోసి బిడ్డను కనిన తర్వాత ఏ విధంగా చూసుకోవాలి? మరో పునర్జన్మ ఆ మహిళకి, ఆ తల్లికి బిడ్డను కన్న తర్వాత. అటువంటి తల్లిదండ్రులను చాలా దారుణంగా చూస్తూ ఉన్నారు ఈ రోజుల్లో. ఇటువంటి సమయాలలో రాధన్న లాంటి వ్యక్తులు ముందుకొచ్చి తల్లిదండ్రుల పేరు మీద ఇటువంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేయడం అనేది అభినందించదగ్గ విషయం. అందరూ కూడా రాధన్న లాంటి వ్యక్తులను చూసి ఆదర్శంగా తీసుకొని తల్లిదండ్రులను గౌరవించి, మనల్ని పెంచి పెద్ద చేసినటువంటి తల్లిదండ్రులను గౌరవించి ఇటువంటి కార్యక్రమాలు చేపడితే చాలా మంచిది. చాలా దగ్గర చూస్తూ ఉన్నాం ఏ విధంగా తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు. పెద్ద చదువులు చదివిపించి, కష్టపడి అప్పులు చేసి బిడ్డల్ని చదివిపించి దుర్మార్గమైనటువంటి పనులు చేస్తూ ఉన్నారు బిడ్డలు ఈ కాలంలో. బాయ్సే కాదు, మగవాళ్లే కాదు, ఆడవాళ్ళు కూడా నేర్చుకొని ఉన్నారు, కూతుళ్ళు కూడా నేర్చుకొని ఉన్నారు. 2-3 రోజుల క్రితం నాకు ఒక ఇష్యూ వచ్చింది. సిఐ గారికి చెప్పండి, మా బిడ్డ నన్ను చూడడం లేదు, తరిమేసింది, ఇంట్లో ఉంచాను. ఇటువంటివి చాలా చూస్తూ ఉన్నాం. ఇది పద్ధతి కాదు. బిడ్డలని బాగా చదివించి అప్పులు చేసి కష్టపడి పైకి తీసుకొచ్చిన తర్వాత తల్లిదండ్రులను ఏ విధంగా గౌరవించాలో నేర్చుకోవాలి. మా రాధన్నను ఆదర్శంగా తీసుకోవాలి. ఎప్పుడూ చెప్తుంటాడు నాతో, ఏదో ఒకటి తల్లిదండ్రుల పేరుతో నేను పెట్టాలా ప్రసన్న అని నెరవేర్చాడు. ఈరోజు కోవూరులోనే హై స్కూల్కి తల్లిగారి పేరు పెట్టాడు. అదేవిధంగా ఇక్కడ గ్రంథాలయానికి పేరు పెట్టడం జరిగింది. రాధన్నని, మల్లికార్జునని ఇద్దరిని కూడా అభినందిస్తా ఉన్నాను. నిజంగానే అన్నకి ప్రజల్లో చాలా ఆదరణ ఉంది.
చాలా సంవత్సరాల నుంచి అన్ననే ఎమ్మెల్యేగా కొలుస్తున్న తర్వాత కూడా అన్న ఎమ్మెల్యే అవ్వాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. అలాగే మన రాధాకృష్ణ అన్న వాళ్ళ నాన్నగారి పేరు మీద ఈ లైబ్రరీకి 5 lakhs డొనేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇచ్చిన దానికంటే కూడా ఎక్కువ మొత్తం పెట్టి లైబ్రరీని నిర్మించడం జరిగింది. పచ్చిపాల శంకర్ రెడ్డి గారి పేరు మీద ఈ గ్రంథాలయాన్ని స్థాపించడం జరిగింది. అయితే అన్న చాలా కష్టపడ్డారు. మా గ్రంథాలయానికి శాశ్వతంగా కూడా చిన్న మినీ ఫంక్షన్ హాల్ లాగా కూడా రెడీ చేశారు. దీనివల్ల నిరంతరం కూడా ఎప్పుడు ఆ వచ్చే ఇన్కమ్ గ్రంథాలయ సంస్థ ఇంకా పటిష్టంగా ఉండే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం జిల్లాలో అన్ని లైబ్రరీస్ కంటే కూడా ఉత్తమ లైబ్రరీగా తీర్చిదిద్దినందుకు అన్నకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అది మన ప్రసన్న అన్న చేతుల మీదుగా ఓపెన్ చేయడం ఇంకా సంతోషంగా ఉంది. మా గ్రంథాలయాలు మొత్తం జిల్లాలో 60 ఉన్నాయి. ఈ 60 గ్రంథాలయాలు కూడా ఒక 30 వరకు చాలా పడిపోయే స్థితిలో ఉన్నాయి. వాటన్నిటి కూడా రెనోవేషన్కి అడిగాము. నా టర్మ్లో ఒక 5 బిల్డింగ్స్ కొత్తవి కట్టడం జరిగింది. దానికి నేను చాలా సంతోషిస్తున్నాను. 2 years పీరియడ్లో చాలా వరకు అభివృద్ధి చేయడం జరిగింది గ్రంథాలయాల్ని. 1 కోటి రూపాయలకి గ్రంథాలయ బుక్స్ అవి కొనుగోలు చేయడం, ముఖ్యంగా పిల్లలకు కాంపిటీషన్ ఎగ్జామ్స్కి సంబంధించి డిగ్రీ చదివాక ఎవరైతే గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్, ఐఏఎస్, ఐపీఎస్ పెద్ద పెద్ద ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే పిల్లలకి కావాల్సిన మెటీరియల్ అంతా కూడా మన గ్రంథాలయాల్లో లభిస్తుంది. ఈ గ్రంథాలయంలో కూడా బుక్స్ అన్నీ అవైలబిలిటీలో ఉంటాయి. అదేవిధంగా సాంకేతికత పరిజ్ఞానం కోసం కూడా అన్ని లైబ్రరీస్లో ల్యాప్టాప్స్, కంప్యూటర్స్ కూడా కొనుగోలు చేయడం జరిగింది. మనకు ఈ బుక్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. పిల్లలందరూ పేదవాళ్ళని మంచి విద్య అందించాలని మన జగనన్న ఆశయాన్ని నిజం చేస్తూ గ్రంథాలయాన్ని కూడా డిజిటల్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు విద్య ఇంతకు ముందుకి ఇప్పటికీ చాలా పురోగతి సాధించాం. ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే 2 రంగాలు ముఖ్యంగా ఉండాలి, విద్యారంగం, వైద్య రంగం. ఆ రెండిటికి మన సీఎం గారు పెద్దపీట వేశారు.